ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఈ మాయలో నిద్రని ఆస్వాదించని వారంటూ ఎవరు ఉండరు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలనే ఈ 3 అవస్థలు మాయాజనితములు అయినప్పటికీ నిద్ర తప్పకుండా ఆశిస్తారు. దీనికి కారణం నిద్ర అనేది నీ సహజ స్థితి. అక్కడ నాకేమీ తెలియటం లేదని నీవు అనుకోవచ్చు. నిజానికి నిద్ర అజ్ఞానము కాదు, పూర్తిగా జ్ఞానప్రదము. నీ సహజత్వము నిద్రలో ఉన్నది. ఆ విషయం నీకు ఈ జాగ్రత్తావస్థలో తెలియదు. దీనికి కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని, నేనంటే మనస్సని, నేనంటే ఇంద్రియ వ్యాపారాలని, నేను ఒక కర్తనని, ఒకటి కాదు, వీటన్నిటినీ నీవు భావిస్తున్నావు. భావించటమే కాదు, ఒక్క రోజులో అంటే 24 గంటల్లో 3 దేహాలని మారుస్తున్నావు నీవు. స్థూల దేహంతో స్థూల జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న లోకాలని మరి దర్శిస్తున్నావా లేదా నీవు? చివరిగా కారణదేహంతో వృత్తిరాహిత్యమై నీ సహజత్వంలో నీవు ఉన్నావు. ఆ విషయం నీకు అక్కడ తెలియదు. నిద్ర కూడా ఒక వృత్తి అని మనం గతంలో చెప్పుకున్నాము. పతాంజలి మహర్షి యోగ సూత్రాలలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నిద్ర అంటే ఏమిటి? 2 మెలకువల మధ్యలో ఉన్నది నిద్రే కదా. 2 పుట్టుకల మధ్యలో ఉన్నది మరణమైనట్టు ఈ నిద్ర కూడా ఒక రకంగా తీసుకుంటే ఇది తాత్కాలిక మరణమే సుమా. కారణం ఈ అహంకారము నష్టము కాకుండా తాత్కాలికంగా లయమవుతుంది నిద్రాస్థితిలో. నిద్రాస్థితి స్థూల సూక్ష్మ దేహాలని వదులుకుని పరిమితం కాకుండా తనకు తానుగా ఆత్మగా జ్ఞానంగా ఉంటుంది. మరి అహంకారం ఏమవుతుంది? ఏదో ఒక దేహం కావాలి కదా. నిజమే, ఆనందమయ కోశంతో తాను తెచ్చుకున్నటువంటి పిడికడు ప్రారంధంలో ఉన్నటువంటి వాసనలు, కోరికలు, బంధాలని పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రాస్థితిలో ఉన్నది నీ సహజత్వమే అని చెప్పినప్పటికీ అది నీకు అక్కడ అనుభవానికి రాదు. నీ అనుభవం అంటే ఆత్మ అనుభవం. వ్యక్తిగత అనుభవాలు ఆత్మకి ఉండవు. ఆత్మ అంటే ఎరుక. ఎరుక అంటే ఉన్నానన్న జ్ఞానము. అది తుర్యంలో మాత్రమే ఉంటుంది, మరి ఎక్కడా ఉండదు. కానీ మరి నీవు
తత్వసి వాక్యంతో అదే నీవని ఎలా తెలుసుకుంటావు? అది ఒక జాగ్రత్త అవస్థలోనే అనుగ్రహము చేత నీవుగా అహం స్ఫురణగా అది ప్రకాశించినప్పుడు ఉన్నది నేను అన్న విషయం ఆత్మగా నీకు స్పష్టమవుతుంది. ఆ తర్వాత దేహము, సంసారము, జగత్తు కూడా కనపడుతుంది. ఎవరికి? ఆ దగ్ధబీజ మనస్సుకి. నీవనుకున్నటువంటి స్థితిలో ఉండదు ఈ అహంకారము మనస్సు. నిద్రలో కూడా ఉంటుంది, నీవనుకున్న రీతిలో ఉండదు. అందుకని ఎన్నోసార్లు మహర్షుల వారు చెప్తూ వచ్చారు, జాన్సన్గా నిద్రపోతే జాన్సన్గానే వస్తాడు, బెన్సన్గా రాడు బయటికి. అంటే ఏ స్థితిలో నిద్రించావో, ఏ నామరూపాత్మకులతో నిద్రించావో ఆ నామరూపాత్మకములే బహిర్గతం అవుతాయి. అంటే లయించింది తిరిగి ఉద్భవిస్తుందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గతంలో చెప్పుకున్నట్లు నిద్ర వద్దనేవాడెవరూ ఉండరు. కారణం తెలుసా? అది నీ సహజ స్థితి కాబట్టి. నీకు తెలియకుండానే నిద్ర ముంచుకొచ్చిందంటావు నువ్వు. అది ముంచుకురావటం కాదు, ఈ అహంకారాన్ని పూర్తిగా వృత్తిరాహిత్యం గావించి తానుగా నిలిచి ఉంటుంది నిద్రావస్థలో. ఈ జ్ఞానము దేనితోనూ కలవదు సుమా. కలిసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఆదిశంకరులు అంటారు, దేహము నాది అంటావే కానీ దేహంతో నిద్రిస్తావా, దేహంతో కలగంటావా? కాదు కదా. ఈ అహంకారం అనేది ఇటు జడము కాదు, అటు చైతన్యము కాదు, ఒక ఆభాస కాంతిలో మాత్రమే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్నే మనం జననం అంటాము, ఆలోచన లేకపోతే మరణం అంటాము. కానీ ఈ భౌతికమైన ప్రపంచంలో అజ్ఞానం వల్ల దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, దేహం రాలిపోతే నువ్వు పోతావు అనుకుంటున్నావు. నిజానికి నీకు మరణము లేదు, జననము లేదు, నీవు శాశ్వతుడవు. అంటే ఎరుక, అదే అవేర్నెస్. నేను ఉన్నాను అన్న జ్ఞానము, దానికి మొదలు లేదు, చివర లేదు, ఆది మధ్యాంతరహితం అని చెప్పుకోవచ్చు. దానికి పుట్టుక లేదు, మరణించే ప్రసక్తే లేదు. ఎప్పుడూ ఉండేదానికి పుట్టుకేమిటి? ఒక సందర్భంలో మహర్షుల వారిని అడుగుతున్నారు, అసలు ఆత్మ అనుభవానికి ఏదైనా సహాయపడుతుందా అని. తప్పకుండాను శృతివాక్యాలు ఉన్నాయి కదా, సత్యము నెరిగినటువంటి జ్ఞానుల యొక్క బోధలు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా పరోక్షమే తప్ప ముఖ్యమైనది గురువు యొక్క అనుగ్రహం. గురువు భౌతికం కాదని గుర్తించు, ఆత్మే గురువు. మహర్షి చెప్పుకున్నారుగా, మీ గురువు ఎవరని అడిగితే
నా ఆత్మే నా గురువు అన్నారు. అంటే జ్ఞానమే గురువు, అహంస్మరణే గురువు, ఉన్నానన్న ఎరుకే గురువు. నేను కూడా అదే చెబుతాను. అయితే ఇక్కడ జీవుడికి అంటే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి వారికి వారు ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటానికి కారణం ఇదిగో ఒక ఆశ, ఒక కోరిక, ఒక బంధము, ఇవన్నీ అంతరాయాలే. మరి ఆత్మ ఎప్పుడూ ఉన్నది, అది లేకపోతే ఇంకేదీ లేదు. నీవిప్పుడు కూడా అదిగానే ఉన్నావు. ఆ స్థితిలో నీ కోరికలన్నీ ఆగిపోతాయి సుమా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టు, నీవు నిద్రలో ఉన్నావా లేదా? నిద్ర లేని జీవుడు ఎవడైనా ఉంటాడా అసలు? నీవు నిద్రించావని, అప్పుడు ఈ ప్రపంచం స్పృహే నీకు లేదని ఆ విషయం నీకు తెలుసునా? నిద్ర లేచిన తర్వాత కదా నిద్ర అనుభవాన్ని తెలియకపోవటంగా వర్ణించావు. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? నిద్రలోనూ మెలకువలో కూడా ప్రజ్ఞ ఒక్కటే ఉన్నదని, జ్ఞానం ఒక్కటే ఉన్నదని, అహంస్మరణ ఒక్కటే ఉన్నదని గ్రహించావా లేదా? నీవు ఇప్పుడు జాగ్రత్తలోని ప్రజ్ఞాస్వరూపం ఎరిగితే మూడవస్థల్లోనూ అది సాక్షి అయి నిలిచి చిత్స్వరూపంగా తెలిసి ఉన్నదన్నమాటే కదా. ఆ నిద్రలో ఉన్న చిత్ ఉన్న రూపగా కనుకుంటే చాలు. కేవలం సాక్షిభూతమైన చిత్తాన్ని తెలియగలవు. చిత్ప్రకాశం అంటే ఏమిటో అది ఆత్మకే తెలుస్తుంది నాయన. జీవుడికి అన్నటికీ తెలియదు, ఆ అవకాశం లేదు. ఈ అహంకారంతో ఈ జీవుడు తెలుసుకోలేడు కూడా, అది కుదరదు. ఈ సందర్భంలో వెంటనే ఆ పుచ్చకుడు అడుగుతున్నాడు, అట్లా అయితే నేను నిద్రిస్తానన్నాడు. అలాగే చెయ్యి, ఏ హాని నీకు లేదు. అప్పుడు అంతా శూన్యమే కదా గురువు గారు. భగవాన్ అంటూ అడగటం మొదలుపెట్టాడు. నిజమే, ఆ శూన్యతను తెలుసుకునేవారు ఉండాలిగా. అతడెవరో చూడు, కనుక్కో. ఎప్పుడైనా సరే నిన్ను నీవు లేవని అంటావా? అనవు కదా. ఆత్మ ఎప్పుడూ ఉండనే ఉంది. మూడవస్థల్లోనూ సరళంగా అది ఉంటుంది. నీకు తెలియదు. కారణం అన్యచింతన వల్ల, అంతకంటే ఏమీ లేదు. నిద్రలో ఉంటూనే పరిశీలించటం కుదరదు కదా. ఎలా పరిశీలిస్తాం, ఎలా విచారిస్తాను అంటూ ఎదురు ప్రశ్నలు కూడా వేసిన రోజులు లేకపోలేదు. దానికి మహర్షుల వారు నిజమే, జాగరూకులై జాగరక్షణం కనుక అది నిద్ర కాదు సుమా. నిద్ర కాని నిద్ర, తలపులు పోయినట్టల్లా పోతే నీవు నీ వశంలో ఉండవు సుమా. అక్కడ ఆలోచన వ్యూహంలో నీవు చిక్కుకొని పోతావు. అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. మరి ఆలోచించు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఒక సందర్భంలో మహర్షులు వారి దగ్గరికి ఒక వార్త తీసుకొచ్చారు. ఎవరో చనిపోయారన్న వార్త అందింది. మంచిదే కదా, చనిపోయిన వారే సుఖపడ్డారు. దుబారాగా పెరిగిన తంటాలు వారి దేహాన్ని
వదులుచుకున్నారు మరి. చనిపోయిన వారికి ఏ దుఃఖము లేదు కదా. ఉన్నదంతా ఆ మిగిలిన వాళ్ళకే దుఃఖం ఉంటుంది. నిద్ర అంటే ఎవరన్నా భయపడతారా? నిద్ర కూడా తాత్కాలిక మరణమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నిద్ర ఆ సమయానికి మరణమే. అందరూ కూడా నిద్రని దానికోసం ఎదురు చూచేవారే. నీవనుకోవచ్చు, దేహం శ్రమపడింది కాబట్టి నిద్రిస్తుందని. నీ దృష్టికోణం కొంతవరకు సరే, కానీ దేహం చెప్పిందా నేను నిద్రపోతానని? లేదుగా. నీవు చెబుతున్నావు. ఏమని చెబుతావు? మేల్కొన్న పిదప ఎంత హాయిగా నిద్రపోయాను అనేవారే కదా. మరి నిద్ర సుఖమైంది తెలుసు. సుఖనిద్రకై ప్రతి ఒక్కడు తాపత్రయపడుతూ ఉంటాడు. పడక చక్కగా అమర్చుకునేవారే. నీవన్నట్టు, గతంలో చెప్పుకున్నట్టు, నిద్ర పూర్తిగా తాత్కాలిక మరణము. మృతి ఉంది చూశావు. దీర్ఘ నిద్ర అంటే తిరిగి మరణించినటువంటి ఆ దేహము రాదు కదా. అంటే దీని అర్థం ఏమిటనుకుంటున్నావు? బ్రతుకులోనే చావు భావించేవాడు ఒకని మృతికై శోకించడు కదా. దేహం ఉన్నా లేకున్నా ఈ మూడవస్థల్లోనూ తన స్థితి సుస్పష్టంగానే ఉంది కదా. అటువంటప్పుడు ఈ శరీర బంధం సాగవలన అన్న ఆశ నీకెందుకు? దేహంతో నీకేం పని? అసలు విషయం, చావు అంటే తెలియని, మరణం అంటే తెలియని, మృత్యు అంటే తెలియనటువంటి ఆత్మగా నీవు ఉండు. కనుగొనటం అంటే ఉండటం. నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. కనుక ఈ విషయాన్ని బాగా నీవు గుర్తుపెట్టుకో. నిద్ర అజ్ఞానము కాదు, నీ సహజ స్థితి, జ్ఞానమయం. ముఖ్యంగా ఆత్మ, దైవము అనే పదాలు ఉన్నాయి చూశావు. ఈ రెండు మనోభావాలే సుమ, మరొకటి కాదు. మరి అయితే దైవం కూడానా అని ఎదురు ప్రశ్న వేసిన వారు లేకపోలేదు. అవును, నిద్రలో నీవు దైవాన్ని ఎరుగుతున్నావా? దైవాన్ని ఎంచుతున్నారా లేదా? లేదు కదా. నీవు అనుకోవచ్చు, నిద్ర ఒక శబ్దస్థితి కదా అని. దైవము సత్యమైతే సదా ఉండాలి కదా. అలా జరగటం లేదు. నీవు ఆలోచించినప్పుడే దైవం నీకు గుర్తొస్తున్నాడు, కనపడుతున్నాడు. నువ్వు ఎలా అనుకుంటే అలా దైవం నీకు గోచరిస్తాడు. నీవు నిద్రలో ఉన్నావు, మెలకువలోనూ ఉన్నావు. అప్పుడు ఇప్పుడు సమంగానే ఉన్నావు. నీ ఆత్మ లాగే దైవము అయితే, ఆత్మలాగే దైవము నిద్రలో ఏలలేదు మరి, ఉండాలి కదా. కారణం, దైవ భావన మెలకువలోనే రాలేనా? మిగిలినప్పుడు ఎందుకు రాదు నీకు? ఇంతకీ ఆ ఆలోచించేదెవరు? నేనంటావు. ఈ నేనెవరు? నేనన్నది ఎవరు? దేహమా లేక ఇంకేదైనానా? దేహం ఎప్పుడైనా మాట్లాడిందే? లేదు కదా. నిద్రలో మాట్లాడిందే? అది లేదు. ఈ నేను ఎవరింతకీ? నువ్వు అనుకుంటున్నావు ఈ దేహంలో ఉన్న నేను అని. సరే, నీవు దేహంలో ఉన్నావా, వెలుపల ఉన్నావా? నీకు ఆ విషయం తెలుసునా మరి?
నువ్వు అనుకుంటున్నావు ఈ దేహంలోనే నేను ఉన్నానని. మరైతే నీ నిద్రలో కూడా అది అట్లే అని నీవు ఎరుగుదువా? నేను నిద్రలో కూడా నా దేహంలోనే ఉన్నాను, అట్లనే అప్పుడు నీవు ఎరుగుదువా అంటే నిద్రపోతున్నప్పుడు నీకు తెలుసునా అని సూటిగా ప్రశ్నించారు రమణ మహర్షి వారు. నువ్వు అనుకోవచ్చు నిద్య మాంద్య అవస్థ అని, తెలియని స్థితి అని. అసలు నిజమేమిటంటే నీవు నిద్రలోనూ లేవు, వెలుపల లేవు. నీవు లోనా లేవు, వెలుపల లేవు. జీవితంలో నిద్ర ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ నీవేమనుకుంటున్నావు? మెళకువ కన్నా నిద్రావస్థ మేలు కదా అంటున్నావు. నాయన, నిజానికి ఈ అవస్థల్లో ఉచ్చనీచాలంటూ ఏవీ ఉండవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు ఈ 3 అవస్థల్లోనూ సమంగానే నీవు ఉన్నావు. నిద్ర అనేది ఒక సుఖమైనటువంటి అవస్థ. అప్పుడు నీకు ఏ బాధ లేదు, ఏ బాధరబందీ లేదు, ఏదీ లేదు కదా. ఒకటి లేదని కానీ, ఉన్నదని కానీ, బాధ అని కానీ, ఇటువంటి భావాలన్నీ కూడా నీకు జాగ్రత్తావస్థలోనే కలుగుతున్నాయి. కనుక నిద్రా జాగ్రత్తల అంతరంలో అంటే ఆ మధ్యలో కలిగినటువంటి మార్పుని, నీ స్వరూపం ఏంటి, ఈ మార్పు స్వరూపం ఉండాలా ఏదైనా ఉందేమో చూడు. ఈ రెంటిలోనూ నీవు సమంగానే ఉన్నావు. తేడా అంతా కూడా సౌఖ్యంలోనే ఉన్నది. ఎందువల్లంటావా? జాగ్రత్తలో, ఈ జాగ్రత్త అవస్థలో మనస్సు వెలికి వచ్చింది కనుక. ఈ మనస్సు నేనన్న భావంతో సహా జనించింది కనుక. ఈ అహంభావన పుట్టింది ఎక్కడో కాదు, చైతన్యంలోనే. దానికి ఆ స్థితిలో సుస్థిరుడు గనక అయితే సదా నీకు సుఖమే కదా. మరి ఇంకేమైనా ఉన్నదా చెప్పు. మరి నువ్వు అనుకోవచ్చు నిద్రావస్థలో మనస్సు అణుగుతుంది, అట్టి అవస్థ చాలా అధమంగా ఉంటుందని నీవు భావిస్తున్నావు. అట్లా అయితే గతంలో చెప్పుకున్నట్టు అందరూ నిద్రను ఎందుకు కోరుకుంటారు? నీవు అనుకున్నట్టుగా అది అధమ స్థితి అయితే. బాగా అలసిపోతే దేహం నిద్రపోతుందన్నావు. నిద్రించేది దేహమా? విచారించు. అవునంటావా? ఆ స్థితిలోనే దేహంలో కలిగే జీర్ణతలన్నీ ఉద్ధరించుకోవటం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. అది అలా పక్కకు పెట్టు, ఉంటే ఉండని. అయితే నిద్రించేది దేహమేనా? మేల్కొనేది దేహమే, అవునా? ఇంతకు మునిపే నిద్రలో మనస్సు అణిగి ఉంటుందన్నావుగా. ఈ 3 అవస్థలు మనస్సువేగా. ఆలోచించు. ఇంకా నువ్వు ఏమడుగుతున్నావు? ఈ ఇంద్రియాల ద్వారా ప్రసరించే ఈ విషయాలు ఆత్మవి చెందవా అని అడుగుతున్నావు. కావు నాయన, అవి ఆత్మవి కావు, దేహానివి కావు. ఆత్మనేది కళంకితం చేయజాలదు. అది ఈ 3 అవస్థల్లోనూ ఆశ్రయం. జాగ్రత్తావస్థ జరిగిపోతుంది, నేనున్నాను. స్వప్నావస్థ సాగి పెడుతుంది, నేనున్నాను. నిద్రావస్థ నిలువదు, నేనున్నాను. అవి మాటిమాటికి వస్తూ పోతూ ఉంటవి, కానీ నేను అట్లే ఉన్నాను కదా. గతంలో చెప్పుకున్నట్టు ఒక
సినిమా తెరపై కదిలిపోయేటువంటి బొమ్మలు లాంటివి. అవి తెరను ఏ విధంగానూ భావించవు. పాత ప్రసక్తే లేదు. అలాగే నేను ఈ అవస్థలు ఎన్ని మారినప్పటికీ వాని చేత నేను బాధితుణ్ణి కాదు అని దేహ సంబంధాలే అయితే నిద్రలో నీవు దేహం ఎరుగుదువా? ఎరగవు కదా. మరి అక్కడ దేహం ఉన్నదని నీకు తెలుసునా? తెలియదు కదా. దేహం నిద్రిస్తున్నదనడం ఎట్లా వీలవుతుంది? ఆలోచించు, బుద్ధిని ఉపయోగించు. మేల్కొన్న తర్వాత కూడా దాన్ని నువ్వు చూస్తావని అంటున్నావు. సరే, దేహబుద్ధి యొక్క తలపు, దేహాత్మ బుద్ధి అనేది ఒక తలపు. ఆ తలపు ఎవరిది? మనస్సుది. మరి ఈ మనస్సు అహకం నుంచి, అహంకారం నుంచి జనించిందే కదా. అంటే మూల భావన అహం అన్నమాట. దాన్ని గ్రహిస్తే ఇతర తలపులు నశించిపోతాయి. అప్పుడు ఈ మనస్సు, దేహము, అహమిక సైతము ఉండదు కదా. మిగిలి ఉండేది శుద్ధాత్మే. కనుక మనస్సును మాయం చేసేది ఎట్లాగూ నాకు గోచరించలేదంటావు. ఆ ప్రయత్నాలు నీకు వద్దు. అట్టి ఆలోచనలకు నీవు తావివ్వద్దు. కోరిక కానీ దేనిని కానీ ఇవన్నీ తలపులే కదా. తలపోసే వారిని చిక్కించుకో. తలపులు ఇంకా ఉండవు సుమా. ఇది బాగా గుర్తుపెట్టుకో. అంతకంటే ఏం లేదు. ఇంకో విషయాన్ని నీవు చాలా సార్లు అడిగావు. నిద్రావస్థ అంత మంచిదైతే అక్కడే మనం ఎందుకు స్థిరంగా ఉండకూడదు, ఉండాలని కోరుకోకూడదు అన్న ప్రస్తావన కూడా మహర్షి దగ్గర వచ్చింది. దానికి మహర్షులు వారు, అది విడిగా స్థితి అని ఎందుకు అనుకుంటావు? మనిషి సదా నిద్రావస్థలోనే ఉన్నాడు, ఆత్మగానే ఉన్నాడు, ఎరుకగానే ఉన్నాడు, అహంస్మరణగానే ఉన్నాడు, ఉన్నానన్న జ్ఞానంతోనే ఉన్నాడు. ఇప్పటి మెలకువ స్వప్నానికి వేరుగా లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అసత్యములే, స్వప్నతుల్యములే. స్వప్నము నిద్రలోనే కదా వచ్చేది. ఈ మూడు అవస్థల్లోనూ సమానము నిద్రే. నిద్ర అంటే ఎరుక ఉండి తీరుతుంది అక్కడ. ఈ మూడు అవస్థలు ఆవిష్కరణము స్వప్నమే. మరి ఆ స్వప్నము దాని మటుకది మరల నిద్రే. మరి ఈ విధంగా నిద్రా స్వప్నావస్థలు నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. ఈ అవస్థల మాదిరిగానే నీ చావు పుట్టుకలు నిద్రలోని కలలే సుమా. నిజానికి పుట్టువు చావు లేదు, జనన మరణాలు లేవు అని నీవు గుర్తించు. అంతకంటే ఏమీ లేదు. నిద్ర నీ సహజత్వమని అర్థం చేసుకో. కొన్ని ప్రశ్నలు మహర్షులు వారి ఎదురు చాలా విచిత్రంగా ఉంటాయి. మాట వరుసకు తాను ఉన్నాననే ఒప్పుకుంటానంటాడు ఒక పృచ్ఛకుడు. నీవు ఉన్నావని నీకెట్లా తెలుసు అని ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు వారు. నేను యోచిస్తాను, అనుభవిస్తాను, చూస్తాను కనుక. అంటే ఆయా చేష్టల వల్ల నీ ఉనికిని ఊహిస్తున్నావు అంతే కదా. అదీకాక ఈ యోచనల యొక్క అనుభవాదులు మరి నీ నిద్రలో లేవే.
ఇవే నీ సహజత్వం అయితే నిద్రలో కూడా ఉండాలిగా. అయినా వ్యక్తి ఉన్నాడు అక్కడ, నువ్వు అనుకునే రీతిలో ఉండడు. అయినా నువ్వేమంటున్నావు? నిద్రలోనే ఉన్నానని చెప్పలేనంటున్నావు. మరి నిద్రలో నీవు లేవంటావా? ఉండవచ్చు, లేకపోవచ్చు, అది దేవుడికే తెలియాలంటావు. నిద్ర లేచాక, నిద్రించక పూర్వం ఏమేమి చేశావో జ్ఞప్తి ఉంటుంది కదా నీకు. మర్చిపోతున్నావా? లేదుగా. కనుక నీవు నిద్రించావని ఇప్పుడు అంటున్నావు, నిద్రలో చెప్పటం లేదుగా. నేను నిద్రిస్తున్నాను, పలానప్పుడు లేస్తాను నిద్ర నుంచి అని చెప్పగలవా? చెప్పలేవు కదా. ఈ విధంగా తీసుకో. నిద్రావస్థ జ్ఞప్తి లేకుంటే అది నీకు ఎట్లా తెలుసు? చెప్పు చూద్దాం. అంటే నిద్ర వచ్చినప్పుడల్లా మనిషి మరణించానని, మెలకువ రాగానే పునర్జీవం అవుతాడని నీవు అనుకుంటున్నావా? అయి ఉండొచ్చేమో. నిజమేదో ఆ దైవానికే తెలియాలి, నాకైతే తెలియదంటూ చెప్పటం మొదలుపెట్టాడు. ఆ విధంగా అయితే దైవాన్నే రాని. ఈ అత్యంత క్లిష్టమైన సమస్యకి పరిష్కారం ఇక్కడ. నిద్రిస్తే మరణించేటట్లయితే మృతి అంటే భయపడ్డట్లే. మరి నిద్ర అంటే కూడా మనిషికి భయం ఉండాలిగా. భయపడటం లేదుగా ఇక్కడ. కానీ వాడు చేసేది పూర్తిగా విరుద్ధంగా ఉంది. నిద్రను కోరుకుంటున్నాడు. నిద్ర కావాలని ప్రతిరోజు వీలు దొరికినప్పుడు అని నిద్రిస్తానంటున్నాడు. నిద్ర ఎందుకు వాంఛిస్తాడంటావు? దానివల్ల తనకి సుఖం లేకపోతే ఎందుకు కోరుకుంటాడు? ఆలోచించు. నువ్వైనా నీకు అనుమానంగా ఉంది. నిద్రలో సుఖం నిశ్చయమని లేవంటావు. గతంలో చెప్పుకున్నట్టు శారీరకమైన అలసట వల్ల నిద్ర కోరుకుంటున్నావు అంటావు. సరే, అది ఒక రకంగా మంచిది. శ్రమాపానికైనా శ్రమ లేని వ్యక్తి ఒకడున్నాడన్నమాట. అయితే నీవు నిద్రలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఆలోచనలు లేకుండా నిద్రలో నీవు సుఖపడ్డావు కదా. ఆ వ్యక్తే ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ నువ్వు ఏమంటున్నావు? సుఖం లేదంటున్నావు. నిద్రలో సుఖం ఉందని ఎట్లా చెప్పగలరు? మరి నువ్వు చెబుతున్నావుగా, సుఖంగా నిద్రించానని ప్రతివాడు. నీవు అదే అంటున్నావు. అంటే నీ ఉనికి ఆనందం అన్నమాట. కనుకే ప్రతివాడు ఆనందంగా నిద్రించానటం దీని అర్థమే కదా. వాడు ఆ స్థితిలో ఉన్నాడంటున్నాడు. దుఃఖమా? అది లేదు అక్కడ. మరి అది నిద్రలో లేదని ఇప్పుడు చెప్పేందుకు అది ఏది అసలు? ఉంటేగా. ముఖ్యంగా ఇప్పటి ఉన్నటువంటి దేహాత్మ బుద్ధి అన్ని తప్పిదాలకు కారణమై కూర్చుంది. నేనంటే దేహమని, దేహధర్మాలు నీ ధర్మాలని నీవు భావించటం వల్ల ఇటువంటి దుస్థితి కలిగింది. అంతకుమించి వేరేమీ లేదు. విచారించు. నీవుగా ఎప్పుడూ నిలిచే ఉన్నావు, అందులో సందేహము లేదు. నీవు ఎన్నటికీ దేహము కాజాలవు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు? ఇల్లు వాకిలి భార్యా పిల్లలున్నంత మాత్రాన అవి అవుతావా నీవు? కాదు కదా. ఒక సందర్భంలో మహర్షుల వారిని ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు,
ఈ ప్రపంచంలో నిద్ర ఎందుకు ఉండాలి, దాని అవసరం ఏమిటి అని దానికి ఆయన సూటిగా పాపం వల్ల అన్నారు. మరి పాపమా నిద్ర అంటే దానిని నాశనం చేయవచ్చునా? చెయ్యొచ్చు. ఫలం అనుభవిస్తే కానీ అది పోదంటారు కదా. మరి అందుకే నీకు దైవభక్తి అవసరం. నిద్రని ఎట్లా నశింపచేయాలంటున్నావు? దాని కార్యాలు, వాని ఫలితాలు తెలుసుకోకుండా ఉంటే సరి. అంతకంటే ఏం కావాలి? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్క విచారం వల్ల. నిద్రను జయించటము అంటే ఏమీ తెలియని స్థితిని దాటటం అని. ఇప్పుడు నువ్వు అన్నీ తెలుసుకుంటున్నానని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు తెలుసుకుందంతా జ్ఞానం కాదు, ఇది అజ్ఞానము. నిద్రలో ఏముందో నాకు తెలియదంటున్నావు, అది అజ్ఞానం అనుకుంటున్నావు. కాదు, అక్కడ ఉన్నది జ్ఞానము. మరి ఏ విధంగా నీవు నిద్ర నుంచి మేల్కోగలవు, సత్యాన్ని తెలుసుకోగలవు అన్నప్పుడు ఒక్క విచారం వల్లనే నీవు ఆ పని చెయ్యగలవు. విచారించు, నీకే తెలుస్తుంది. అవస్థాత్రయములకి అతీతంగా నీ సహజ స్థితి ఉన్నదని. నిద్ర అనేది గేట్వే ఫర్ రియలైజేషన్ అన్నారు. అంటే నీవు ఎప్పుడూ నిద్రలోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. ఇదిగో ఈ మనస్సు వస్తూ పోతూ ఉంటుంది, దేహాలను మార్చుకుంటూ అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. మరొక సందర్భంలో మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు, నిద్రావస్థను ఆనంద స్థితి అన్నారు కదా, కానీ దాన్ని స్మరిస్తే పులకలు రావు, సమాధి స్థితిని తలపోస్తే అవి ఎందుకు రావాలి అంటూ ఆ భేదాన్ని చెప్పమన్నారు. దానికి మహర్షులు వారు, సమాధి అంటే ఏంటో తెలుసా? జాగ్రత్త సుషుప్తి అంటే మెలకువతో కూడిన నిద్ర. ఆనందం వ్యక్తిని ఆవహిస్తుంది అక్కడ. ఆ అనుభవం స్పష్టంగా వ్యక్తమయ్యేది. నిద్రలో అట్లా ఉండదు కదా. మరి అట్లా అయితే నిద్రావస్థలోని అనుభవం సుఖము కాదు, అసుఖము కాదు. అంటే నేతియే కానీ ఈతి కాదన్న వచ్చునా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఆ పృచ్ఛకుడు. మహర్షుల వారు ఈ విషయాన్ని ఇంకా లోతుగా సుస్పష్టం చేస్తూ, కానీ ఇక్కడ దాని సంస్కృతి ఇతియే కదా, నేను సుఖంగా నిద్రించానంటున్నావు కదా, ప్రతి మానవుడు అదే అంటాడు కదా, కాబట్టి నిద్రలో ఆనంద అనుభూతి ఉండి తీరుతుందన్నాడు. అయినప్పటికీ ఆనందం అంటే అసుఖం లేకపోవటమే కదా. అంతేగాని ప్రత్యక్షంగా ఇది అని మనం చెప్పటానికి వీల్లేదు. ఇక్కడ నిద్రలోని సుఖస్మృతి మనకు సువ్యక్తం కాదు. కనుకనే పులకలు మొదలెట్టవి లేవనుకోవచ్చు, తెలియదు కాబట్టి. కానీ సమాధిలోని ఆనందము సుస్పష్టమైనది, అది అనుభూతి. దాని సంస్కృతి కూడా అట్లే ఉండాలి. కానీ నిద్రలోని అనుభూతి కొంత భిన్నంగా మనకు కనపడుతుంది. విచారిస్తే ప్రతి జీవి కూడా నిద్రను కోరుకునేవాడే తప్ప
వద్దనడు. కారణం అది తన సహజత్వం కాబట్టి. ఉన్నది నీ సహజత్వము నిద్రలో. మరి ఆ నిద్రని జాగ్రత్తలో కూడా నిద్రించు అంటే ఆత్మగానే ఉన్నావు నీవు అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. అదే జాగ్రత్త సుషుప్తి అని, సుషుప్తి జాగ్రత్త అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నిద్రల గురించి ఎందరో ప్రశ్నలు అడగటం మొదలు పెడతారు మహర్షుల వారిని. అసలు నిద్ర అంటే ఏమి? మహర్షుల వారు బదులు పలుకుతూ, అదేమి నీవు రోజు అనుభవించడం లేదా? అదేమో నాకు సరిగా తెలియదు. దానికి సమాధి స్థితికి ఏమన్నా భేదం ఉందా అంటూ అడిగారు. నీవు మేల్కొని ఉంటివే, నిద్ర ఎట్లా అర్థమవుతుంది? త్వరగా పోయి నిద్రపో, అదేమో తెలుస్తుంది నీకు. అయినా నాకేం తెలియటం లేదు. మరి నీ ప్రశ్న నిద్రలో ఎందుకు అయ్యవు? అప్పుడు ఈ ప్రశ్నను నేను అడగలేను కదా. నిద్ర అంటే అదే మరి. ఏ ప్రశ్న జనించదు అక్కడ. కనుక నీవుగా సహజంగా ఆల్రెడీ ఉన్నావు, ఏదీ కొత్తగా రాదు. నిద్ర అంటే నీ సహజత్వము. స్థూల సూక్ష్మదేహాలకి నీవు పరిమితమైనప్పుడే ఈ జగత్తుని స్వప్న లోకాలని దర్శిస్తావు. లేకపోతే నీవుగానే ఉన్నావు కదా మరి. మరొక సందర్భంలో ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు, దైవానికి హద్దులున్నాయా అని. దైవాన్ని వదిలేద్దు, నీకెందుకు? నిద్రలో నీకే పరిధులు ఉన్నాయో చెప్పు చూద్దాం. పరిధులు ఏమైనా ఉన్నాయా? మరి అయితే మూర్తి ఉత్తమోత్తమ స్థితి కావాలి కదా. అవును, నిజమే నువ్వు అన్నది. మనం ఇప్పుడు చావులోనే బ్రతికి ఉన్నాము. నిరవధి అయినటువంటి ఆత్మను పరిమితం చేసేవాడు, ఆ పరిధులను నిర్మించి ఆత్మహత్యను పునర్చినవాడే సుమ అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఎందరో ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టినప్పటికీ ఒక పృచ్ఛకుడు అంటాడు, గాఢ నిద్రలో నాకు తెలియకపోయినప్పటికీ ఇతరులు, ప్రపంచము, కాలము ఉన్నది కదా అన్నాడు. దానికి మహర్షులు వారు స్పందిస్తూ, ఉంది అనటానికి నీకు ఆధారం ఏంటి? ఇతరులకు అది తెలుసు అంటావు. నీ నిద్రలో వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పారా? నీవే నిద్రిస్తుండగా ప్రపంచాన్ని చూచి వచ్చావన్నారే, వాళ్ళు ఉన్నారా? మరి నీకు ఇప్పుడు తెలియవచ్చిందా? నీవు మేలుకొన్న తర్వాతనే కదా ఇవన్నీ నువ్వు అనుకుంటున్నది. లేకపోతే నీకు తెలియదు కదా. నీవు నిద్రించేటప్పుడు కూడా జగత్తున్నదని, ఇతరులు ఉన్నారని, వాళ్ళ కార్యకలాపాలు జరుపుతున్నారని నీవు అనుకుంటున్నావు. అది నీ భావన మాత్రమే. నిజానికి సృష్టే లేదు, నీ ఉనికే లేదు, నీ దేహాత్మ బుద్ధి అక్కడ లేదని మనం చెప్పుకోవచ్చు. ఎంతసేపటికి నీవు అనుకుంటున్నాను అంటున్నావు. అంటే మెలకుగా ఉన్నప్పుడు అలా అంటున్నావే తప్ప గాఢ నిద్రలో నీవు ఉన్నావని ఒప్పుకుంటున్నావు కదా. మరి నిజమే, కానీ అప్పుడు నేను ప్రవృత్తిని కాలేను కదా. ప్రవృత్తుడవు కాకపోవచ్చు, కానీ నిద్రలో నీవు ఉన్నావు కదా. ఆ నీవు జీవిక సాగిస్తూనే ఉన్నావు కదా. అవును, కానీ భేదం ఇది మాత్రమే. నీవు నిద్రలో ప్రవృత్తుడు కావు, మెలకువలోనే నీకు యోచించే శక్తి ఉన్నది కదా. నిద్రలో దానికి దూరమైనావు, అంతే కదా. మెలుకొని
ఇప్పుడు ఉంటున్నావు అంటున్నావు, నిద్రలో అట్లా నువ్వు అంటలేవు కదా. అట్లే కాక నిద్రలో నీకు స్థితే లేదంటున్నావు. చివరికి అసలు విషయం ఏమిటంటే నిద్రలోనూ మెలకువలోనూ నీవు ఉన్నావని గ్రహించు. కాబట్టి కేవల స్థితి నీ ఆత్మ, ఉన్నావని నీ వేరుక ఉన్నది నీకు ఉనికి. ఆ విధంగా ఎరుక కూడా, సచ్చిత్తం కూడా అదే. సచ్చిత్త ఆనందం అంటాం కదా, నీ సహజ స్వభావమే అది కనుక అది మరొకటి కాదని మహర్షులు వారు సూచించారు. ఒక సందర్భంలో మహర్షుల వారిని ఈ విధంగా అడగటం మొదలు పెడుతున్నారు. తానున్న దేహం నీకు తెలుపదు. మహర్షులు వారు అంటున్నారు, ఎరుకతో కూడి అదేదో నిజంగా నీ దేహానికి భిన్నమైనది ఉండి ఉండాలి. అది ఏదేది? దానికి అహంకృతి అందామా, అహంకారం అందామా? నీవు నిద్ర నుంచి మేల్కొన్న తరుణంలోనే ఈ అహంభావన పొడచూపుతుంది సుమా. ఇక్కడ దేహం చేతనం కాదు, బ్రహ్మము పలుకదు, పలికేది ఈ అహంకారమే సుమా. నిద్రలో నుండగా ఎవడు ముక్తిని గురించి మాట్లాడాడు, అభిలషించడు కూడా. ఆ కోరిక కలిగేది నీకు ఈ జాగ్రత్తావస్థలోనే. ఈ జాగ్రత్తలోనే వృత్తులు ఇవన్నీ అహంకారం చేసేవి. అహంకారం అహంస్ఫురణ సదృశ్యమే కదా. ఈ అహంస్ఫురణ అంటే నేను ఏదో కనుక్కో, అది చేసి తర్వాత మాట్లాడు. అక్కడే నిలిస్తే నీకు మరి ఏ సందేహాలు తల ఎత్తవు కదా, రావు కదా అంటూ సూచించారు. మరొక సందర్భంలో చాలా విచిత్రమైనటువంటి సమస్యని మహర్షుల ముందు వారికి తీసుకొచ్చారు. పృచ్ఛకుడు అడుగుతున్నాడు, అట్లాగైతే దైవం అనంతుడు, నేను పరిమితుణ్ణి, నాకు ఆ వ్యక్తిత్వం ఉంది, ఎన్నడూ దైవంలో లీనం కానిది ఉంటుంది, అవునా కదా? దానికి మహర్షుల వారు, అనంతం పూర్ణత ఇవి విభజించరానివి. అనంతంలో పరిమితం ఒక భాగమైతే బాగా ఆలోచించు, అనంతం యొక్క పూర్ణత మరి భంగం అవుతుంది కదా. కాబట్టి నీవన్నది పరస్పర విరుద్ధం సుమా, బాగా ఆలోచించు. నీకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? నాకు ఒక ఆత్మ ఉన్నది, అది ఉన్నట్లు అని కార్యాలను బట్టి నువ్వు ఊహిస్తున్నావు. సరే, అయితే నీవు నిద్రించేటప్పుడు నీకు ఆ విషయం తెలుసునా? నిద్రలో కార్యకలాపాలు ఉండవంటావు, కానీ నిద్రలో నీవు ఉన్నావు కదా, కార్యకలాపాలతో నీకేం పని? ఇప్పుడు అట్లాగే ఉండు. ఈ రెండిట్లో నీలో నీ యథార్థ స్థితి ఏమిటి? నిజానికి నిద్ర మెలకువలు తాత్కాలికాలు, వీటిని ఆధారమైందే ఉన్నది ఒక సత్యస్థితి అంటూ చెప్పుకొచ్చాడు ఆ పుస్తకుడు. మాటలకి అందనేది నిద్రాస్థితి, మనస్సుకి అందనేది నిద్రాస్థితి అంటే నీ సహజ స్థితి. దేహము ఆత్మ కలిసి మానవుడైనాడని నీ వాదన. గాఢ నిద్రలో వీడి స్థితి ఏమిటి? వ్యక్తి అక్కడ ఉన్నా లేదా, ఉన్నాడా లేడా? మరి ఆ విషయం దేహానికి అది తెలియదే. పృచ్ఛకుడు అనుకోవచ్చు, నిద్ర తాత్కాలిక మృతి అన్నాడు కదా,
అట్లాగే అన్నాము, నిజమే, ఉన్నట్లే ఉన్నావు. కానీ మృతికి తాత్కాలికం జోడించావు నీవు. నిద్రావస్థకి తాత్కాలిక మృతి అంటున్నావు. లేకపోతే వ్యక్తి దేహంలో చేరుకునేది ఎలాగూ? నిజంగా కనుక నిద్రలో మృతి చెందితే తిరిగి రాడు కదా. మేలుకొని మళ్ళీ దేహంలోకి వస్తున్నాడా లేదా? దేహాత్మబుద్ధి జనిస్తుంది కదా. కానీ దేహాన్ని ఎట్లు కనుగొంటావు? వాడు తిరిగి రాక తప్పదు కదా. తిరిగి రావడానికి కానీ ఈ దేహం తనదే అని స్థాపించుకోవటానికి కానీ వాడు ఉండవలే. వాడు లేకుండా ఎట్లాగూ? కనుక ఉన్నది జ్ఞానము. నీ నిద్రావస్థలో ఈ దేహాన్ని ప్రాణము రక్షిస్తుందని శృతివాక్యము. దేహము నేల మీద పడి ఉన్నప్పుడు ఏ పులో తోడేలో దాన్ని తినివేయవచ్చు. అలాంటిది మరి జంతువు దగ్గరికి వచ్చినప్పుడు లోపల ప్రాణం ఉంటే శవాన్నిలాగా దాన్ని నమిలి వేయదు కదా. కాబట్టి నీవు అర్థం చేసుకోవలసింది, గాఢ నిద్రలో దేహాన్ని రక్షిస్తూ లోన ఎవరో ఉన్నందుకు అది మరి దృష్టాంతమే కదా. దీన్ని నువ్వు ఎట్లా కాదంటావు? కనుక నిద్ర తాత్కాలిక మరణము అనే పదం నీవు జోడించావు అంతవరకు. ఆత్మకి మరణము లేదు, పుట్టుక లేదు, ఉదయ అస్తమానాలు లేవు. జాగ్రత్తలో సుషుప్తిని తీసుకురా అని ఎందుకంటున్నారు? తీసుకురా అంటే ఆత్మని తీసుకురావటం కాదు. ఇక్కడ ఆలోచన లేని స్థితిలో నీవు నిశ్చలంగా ఉండు అని అర్థం. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరులు. అంటే ఆలోచన లేని మనస్సే ఆత్మగా ప్రకాశిస్తుందని దీని అర్థం సుమ. నిద్ర నీ సహజత్వము, మెళుకువ నీ అసహజత్వము. ఉన్నది నిద్ర, లేనిది సృష్టి. నిద్ర అంటే ఏమీ తెలియదు అనుకోబాకు. జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుకతో అనంతంగా ప్రకాశిస్తున్న స్థితి నిద్రాస్థితి. అక్కడ నీకు తెలియకపోవచ్చు. ఆ స్థితి ఇప్పుడు కూడా ఉన్నది. నువ్వు చెయ్యవలసిందల్లా విచారము, చెయ్యవలసిందల్లా అంతర్ముఖము, చెయ్యవలసిందల్లా మౌనము. మౌనం అంటే గతంలో చెప్పుకున్నాము, ఎరుకతో కూడిన ఆలోచనలు లేని మానసిక స్థితే మౌనము. అదే ఆత్మస్థితి, అదే సర్వము, అదే ఉన్నది. కనుక నాయన, మౌనమే శరణ్యం.